నిజంగా మనుషులు జెన్యూన్‌గా ఉండే వాళ్ళతో, అలాగే జెన్యూన్‌గా రివ్యూస్ ఇచ్చే వాళ్ళతో, జెన్యూన్‌గా వీడియోస్ చేసే వాళ్ళతో ఆ వీడియోస్ చూడరు. అలాగే అసలు వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ కూడా ఇవ్వరనమాట. పిచ్చ పిచ్చ వీడియోలు తీసి హ్మ్. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, అసలు వాళ్ళ స్టేటస్ ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు గతంలో? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇవన్నీ చూసుకోకుండా ఫాలోవర్సు పెరిగిపోతారు. కేవలం స్కిన్ షో మాత్రమే అనమాట. అది అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ. అబ్బాయిలు స్కిన్ షో చేసినా చూస్తారు, అమ్మాయిలు స్కిన్ షో చేసినా చూస్తారు. పిచ్చో మరి ఎర్రో మరి నాకైతే అస్సలు అర్థం కాదనమాట. అసలు ఒళ్ళును చూసి ఇంప్రెస్ అయ్యి ఫాలో అవుతారే, చప్పు తీసుకొని కొట్టాలా, మామూలుగా కూడా కాదు. ఇంకో విషయం ఏంటంటే, అమ్మగారు ఈరోజు విచారణలో చెప్పింది ఏంటి అంటే, ఇక్కడ 26 మెంబర్స్ని అంత ఘోరంగా కాల్చి చంపితే అక్కడ వాళ్ళు కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారట. అండ్ ఈవిడ లైవ్ పెట్టేసి, అబ్బా అసలు ఇలా జరిగింది, మన దేశ పౌరుల్ని ఇలా చంపారు, అది హిందువులు అది ఇది అని చెప్పేసి మనం ఇలా ఉండాలి, ఇక్కడ హిందువులు కాదు, ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, సిక్కులు కాదు అని వగలమారి లైవ్లో ఈ జనాలందరూ కామెంట్స్ మళ్ళా మళ్ళీ ఆమెకి అసలు అన్ఫాలో ఎందుకు చేయరు నాకు అర్థం కాదు. ఇంత జరుగుతుంది, అరెస్ట్ చేశారు, దేశానికి సంబంధించి ఇంత నష్టాన్ని చేయడానికి కూడా వెనకాడని మనిషి రిపోర్ట్స్ కొట్టరు, అన్ఫాలో చేయరు, ఇంకా ఎర్రి మొహాల్లాగా ఫాలో అవుతున్నారు. వీడియోస్ చూసాను నేను కూడా, జస్ట్ ఈరోజు వాచ్ చేశాను అనమాట. లాస్ట్ లైవ్లో జస్ట్ పహల్గాం దాడి తర్వాతనే లైవ్ చేసింది. అసలు ఆ లైవ్ చూస్తే నాకు కావాలని మాట్లాడుతున్నట్టుగానే ఉంది. అసలు ఆడవాళ్ళల్లో కూడా క్రూరులు ఉంటారని తెలుసు, కానీ పురాణాల నుంచి చదువుకుంటూ వస్తున్నాం. ఎక్కడో దగ్గర వాళ్ళకి పశ్చాత్తాపం ఉంటుంది, కానీ ఇలాంటి వాళ్ళకి నిజంగా పశ్చాత్తాపం ఉంటుందా? తెలియదా మనం తప్పు చేస్తున్నాము, మనకు శిక్ష పడుతుంది పట్టుకుంటే? ఈమె తర్వాత ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్నారు. ఇంకెంతమంది ఉన్నారు?